సలాములేకం అస్సలాములేకం. ఈరోజు ముస్లిం సోదరి సోదరమణులతో ఆత్మీయ సదస్సు పెట్టుకుంటే ఈ నెల్లూరులో మీ అభిమానం చూస్తా ఉంటే ఆకాశం అంత అభిమానం చూపించారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇక్కడ ముస్లిం సోదరులున్నారు, ఈ పక్క ముస్లిం ఆడబిడ్డలున్నారు, ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందం ఉప్పొంగుతా ఉందంటే నా జన్మ సార్థకమని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనందరిలో ఆశలున్నాయి, కోరికలున్నాయి, మనం బాగుపడాలనే ఆలోచన ఉంది. అందులో కూడా ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మా తల్లులు కోరుకుంటున్నారు. అదే మరి ప్రతి ఒక్క తండ్రి నా బిడ్డ కూడా ఆనందంగా ఉండాలని మీరు కోరుకునే పరిస్థితిలో ఉన్నారు. ముస్లిం సోదరి సోదరమంటాన్ని గుర్తొచ్చేది నమ్మకం, ధైర్యం, కష్టాన్ని నమ్ముకునే జీవించే మనస్తత్వం మీ అందరిది. ఏ ముస్లిం సోదరుడు కూడా సోదరిమణి కూడా మిగిలిన వారి కంటే సమానంగా అవసరమైతే ఎక్కువ కష్టపడి కష్టజీవులు మా ముస్లిం సోదరి సోదరిమణులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రంగాలలో మీ యొక్క ప్రాధాన్యత ఉంది. సమర్థనీయంగా మీరు పనిచేస్తున్నారు. అదే సమయంలో మీరు కోరుకునేది ఆత్మ గౌరవంగా బతకాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. భవన నిర్మాణం దగ్గర నుంచి ఆటోమొబైల్ వరకు ఎక్కడా మీరు లేని రంగం లేదు, మీరు లేకపోతే అభివృద్ధి కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏ టౌన్లో ఆటో నగరున్నా అన్ని వెహికల్స్ రిపేర్లు చేసేది మీరే చేస్తూ ఉంటారు. ఏ నగరంలో భవన నిర్మాణం ఉంటే అక్కడ మేస్త్రి దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి మెజారిటీ భవన నిర్మాణ కార్మికులు మా ముస్లిం సోదరి సోదరిమణులే ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, నేననే చూశారు 5 ఏళ్లు పరిపాలన చూశారు. అదే మరి 2014, 19 5 ఏళ్లు నా పాలన చూశారు. 95 నుంచి 2004 వరకు నేను ముఖ్యమంత్రిగా పరిపాలన చూశారు. నేను అడుగుతున్న ఒక్క విషయం, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు న్యాయం జరిగిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో న్యాయం జరిగిందా? ఈ ఒక్క క్వశ్చన్కి నేను అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మళ్ళీ మనస్సాక్షిగా చెప్పండి, తెలుగుదేశం పార్టీ హయాంలో మీకు న్యాయం జరిగిందా లేదా అని అడుగుతున్నాను. జరిగిందంటే చేతుల పైకెత్తండి. అది మీ విశ్వాసం. ఇప్పుడు కూడా పరిపాలన అనేది ప్రజారంజకంగా ఉండాలి, ప్రజల కోసం పరిపాలించాలి. స్వార్థం కోసం దోపిడీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఎక్కువ రోజులు ఆ మోసాలు సాగవు. అందుకే మీరు చూడండి, 2014లో విభజన జరిగింది, ఆదాయం లేదు రాష్ట్రానికి, 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది. తెలంగాణ కంటే తలసరి ఆదాయం తక్కువ ఉంది. కానీ నాకు మనస్థిమిత ఉంది, మనోధైర్యం ఉంది. చేసే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ఉందంటే దానికి కారణం నేను చూపించిన చొరవే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో ఉండే ముస్లిం సోదరులు దేశంలో ఉండే ముస్లిం సోదరుల కంటే బాగున్నారంటే ఆర్థికంగా, అది ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నేను అడుగుతున్నాను, మేము ఎన్నో సందర్భాలుగా ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఎవ్వరికి అన్యాయం జరగలేదు.
అదే మరిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ముస్లిం సోదరులకి ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒక సవాలు విసురుతున్నా. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేనే పెట్టా. ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్, వాజ్పేయి గారి సహకారంతో హైదరాబాద్లో హాజ్ హౌస్ కట్టి మిమ్మల్ని అందరినీ మక్కాకు పంపించామంటే అది నేను చూపించిన చొరవ. హైదరాబాద్లో కట్టిన తర్వాత మళ్ళీ 2 రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో, విజయవాడలో హాజ్ హౌస్లు కట్టాను. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వం నేను ఓడిపోయిన తర్వాత, ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క పని చేశారు. ఇక్కడ మీరు కూర్చున్నారు, షాదీ మందిర్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన 3 అంతస్తుల్లో బ్రహ్మాండంగా మీరు ఏదైనా పండుగలు చేసుకోవాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీని చుట్టుపక్కల 20,000 మంది ముస్లిం సోదరి సోదరమణులు ఉన్నారు. 5 వార్డులు ఉన్నాయి. అలాంటి సెంటర్లో ఒక ఆధునికమైనటువంటి మందిర్ని మేము కట్టామంటే ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లో 5 సంవత్సరాల్లో ఒక చిన్న బిల్డింగ్ మీకోసం కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది కట్టలేదు. ఇంకో పక్క మీరు చూడండి, మీకోసం నేను దుల్హాన్ తీసుకొచ్చాను. 13 జిల్లాలో ఉర్దూ 2వ భాష చేశాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే రంజాన్ తోఫా తీసుకొచ్చాం, విదేశ విద్య తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, అందరికంటే పేదవాళ్ళు ముస్లింల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ వచ్చారు, ఈ 5 సంవత్సరాలు మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా? ఖర్చులు పెరిగాయా, ఆదాయం పెరిగాయా? మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసేది 100 రూపాయలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా అని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ముస్లింలు తక్కువ తాగుతారు కానీ ఇప్పుడు మద్యం కూడా అక్కడక్కడ తాగుతారు కానీ ఈరోజు చాలా తక్కువ తాగుతారని చెప్పాను. అందుకే కడాన పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి మద్యం కూడా కల్తీ మద్యం తెచ్చి ప్రాణాలు తీసే పరిస్థితి వస్తున్నాడు. మీరెప్పుడు పాపాలు చేయాలనుకోరు, పాపాలు చేసిన వాళ్ళని క్షమించరు. ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఇన్ని చేసి ఇసుక దోపిడి, నెల్లూరు పక్కనే పెన్నా పోతుంది, మీకు ఇసుక దొరుకుతుందో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి అరాచకం అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సైకోనే బాగుండాలి, మీరెవ్వరూ బాగుండడానికి వీలు లేదు. అది సిద్ధాంతం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీకేం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విదేశ విద్యా విధానం 527 మందిని విదేశాలకు పంపించి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మీ బిడ్డల భవిష్యత్తు తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10,000 మందికి ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయల రుణాలు ఇప్పించి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దర్గాలు కట్టాం, మసీదులు కట్టాం, ఈద్గాలకు మరమ్మతులకు రిపేర్లకు ఇచ్చాం. ఇమాములకి మౌజుములకి 5,000, 3,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్నటి వరకు వారి గౌరవ వేతనాలు ఇవ్వలేదు. నేను తిడితే ఇప్పుడు రిలీజ్ చేశాడు. అంటే ఇది మోసం చేయడం తప్ప
ఇంకోటి కాదు, ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెడతాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క ఇక్కడే మీరు చూస్తే రొట్టెల పండుగ. నేను రొట్టెల పండుగని రాష్ట్ర స్థాయి పండుగ చేసిన ఘనత. మొత్తం రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఈ రొట్టెల పండుగకు పెద్ద ఎత్తు వస్తున్నారని పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాలు చేశాం. ఇంకో పక్క అబ్దుల్ కలాం ఆజాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. స్వయం ఉపాధిలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి తీసుకొచ్చాం. ఇక్కడే మసీదులు దర్గా మొత్తం రిపేర్లు కానీ ఇవన్నీ చేశాం. గోషా హాస్పిటల్ ఒకటి ఇక్కడనే మహిళల కోసం నిర్మించాం. ఇలాంటి పనులు చాలా చేశాం. ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఆడబిడ్డల పైన కూడా దాడులు పెరిగాయా లేదా? ముస్లింల పైన దాడులు పెరిగాయి, అవునా కాదా? 50 మంది పైన ముస్లింల పైన దాడులు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా, మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబ్దుల్ సలాం నంద్యాల మంచి వ్యక్తి, దొంగగా ముద్రేసి వేధించి అతన్ని చాలా దారుణంగా చంపేశారు. ప్రభుత్వ హత్య. ఒక వ్యక్తి దొంగ అని వేధిస్తా ఉంటే భయపడిపోయి ఏం చేయాలో దిక్కు తెలియకుండా అతను చనిపోవాలని ఆలోచించాడు. చనిపోవాలని ఆలోచిస్తే ఈ పోలీసులు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ భార్యను వేధిస్తావన్నారు. అప్పుడు వాళ్ళు భయపడిపోయి భార్యను వేధిస్తే మనం చనిపోయిన తర్వాత ఆ అవమానం ఎట్లా భరిస్తుందని చెప్పి ఆలోచించి మదనపడి భార్యాభర్త ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ భార్య కూడా చనిపోతే పిల్లలు ఏమవుతారో ఆలోచించి అనాథలైపోతారని ఆ ఇద్దరి పిల్లలు కూడా మనస్థిమితం చేసుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పిల్లల్ని కట్టేసి భార్యాభర్త ట్రైన్ కింద పడి చనిపోయారంటే మీరెంత గౌరవం ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. నేను అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేస్తే అబ్దుల్ సలీంని కుటుంబ సమేతంగా చంపేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. డిఫరెన్స్ మీరు చూసుకోవాలి. ఎక్కడో ఉండే అబ్దుల్ కలాం గారు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, దేశభక్తుడు, దేశానికి అవసరమని నేను గట్టిగా రికమెండ్ చేసి ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్లో వాజ్పేయి గారిని మెప్పించి రాష్ట్రపతి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అత్యున్నతమైన గౌరవం తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకు ఇస్తే చాలా దారుణంగా వేధించి చంపేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక విషయం మీరు చూడండి, పలమనేరులో ప్రభుత్వ పాఠశాలలో ఒక అమ్మాయి చదువుతుంది, మిస్బా. ఆ అమ్మాయి టాపరా క్లాసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కుట్రబన్ని ఆ అమ్మాయి ఉంటే ఆ చదువుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుందని ఆ అమ్మాయిని వేధించడం మొదలు పెడితే విధి లేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని నేను బతకడం వేస్ట్, ఎటు ఫస్ట్ రానని చెప్పి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అంటే ఒక మైనారిటీ బిడ్డ చదువుకోవడానికి కూడా మెరిట్ ప్రకారం ముందుకు పోవడానికి కూడా ఈ రాష్ట్రంలో హక్కు లేదంటే ఎంత బాధ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకో పక్క మీరు చూస్తే మసీదుకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తి మాచర్ల నరసరావుపేటలో, ఇది మా ఆస్తి, మా వక్ఫ్ బోర్డు ఆస్తి, ఇది కాపాడుకుంటానని ముందుకు వస్తే కిరాతకంగా చంపేశారు. అంటే దేవుని కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వ్యక్తి నరసరావుపేటలో జరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఇంకొక పక్క మాచర్ల, అక్కడుండే ఎమ్మెల్యే 100 కుటుంబాలు ముస్లింలు ఆ ఊర్లో లేకుండా చేసి 5 సంవత్సరాలు తిరిగి ఆ ఊరికి రాలేదు. అంటే మీరు ఆ ఊర్లో ఉండడానికి హక్కు లేదని అడుగుతున్నా. నెల్లూరులో ఉండే మీరు నెల్లూరులో ఉండడానికి హక్కు లేదా అని అడుగుతున్నా. నిన్ననే ఒక ముస్లిం సోదరిమణి నందికొట్కూరులో ఏకంగా రాత్రిలో
నమాజ్కి పోయి ఇంటికి వస్తా ఉంటే ఏదైతే బుర్కా తీసి ఆ అమ్మాయి మీద ఎగతాళి చేసి ఎక్కడికి వచ్చావు, ఏం దొంగిలిస్తావంటే ఆ అమ్మాయి అవమానం భరించలేక చాలా బాధపడి ఇంటికి చెప్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తే నడి రోడ్లో అమ్మాయినే కాకుండా కుటుంబ సభ్యుల్ని కొట్టిన హీనమైన పార్టీ ఈ పార్టీ. ఎప్పుడన్నా తెలుగుదేశం హయాంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జరిగాయమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు స్వేచ్ఛ ఉందా లేదని అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇలాంటి జరిగితే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి, ఏ పార్టీకి చేశావు సైకో అని అడుగుతున్నా. మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు, ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే చేసేది తప్పుడు పనులు, మభ్యపెట్టి మోసాలు చేసి మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లలో ₹1 మీరు ఖర్చు పెట్టలేదు. ఇంకో పక్క 4% రిజర్వేషన్లు. మాట వస్తే 4% పోతాయి. మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. నేను మసీదులు కట్టించాను, అవునా కాదా? నువ్వు ఒక మసీదు కట్టావా నువ్వు? కాబట్టి మసీదులు కట్టించిన నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కూల్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, 2014 నుంచి 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరు పోయినా సుప్రీంకోర్టులో లాయర్స్ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు. ఆ రోజు నేను ఇక్కడుండే మీ నాయకుడు అజీజ్, ఈయన్ని అప్పుడు మేయర్గా ఉన్నాడు, వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే 4% పోతాయంట. నేను అడుగుతున్నా, రేపు నువ్వు అవుతావు, ఒక ఎంపీని గెలిపిస్తారు, ఆ ఓటు ఎవరికి వేస్తావని నేను అడుగుతున్నా. ఎవరికి వేస్తాడు? బీజేపీకే కదా, ఎన్డీఏకే కదా. నేను పోతే మీకోసం పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తా. మీరు చేసేది మీ స్వార్థం కోసం, మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరిమణులు ఓటేయాలా అని అడుగుతున్నా. ఈరోజు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు చాలా దుర్మార్గమైన పాలన, నరక యాతన. మీ మీద దాడులు చేశాడు. మీ మీద దాడులు ఎందుకు చేశామంటే నన్ను తీసుకు జైల్లో పెట్టేశాడు. నేను ఆ మాటే ఒక మాట చెప్పాను. అసెంబ్లీలో మా కుటుంబ సభ్యులను కూడా, నా ఫ్యామిలీని కూడా అవమానించాడు. ఆ రోజు చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభని క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి అప్పుడే ఎంటర్ అవుతానని ఆ రోజు శపథం చేసి వచ్చాను. నా శపథం కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక గౌరవం కోసం శపథం చేశారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం శపథం చేశారు. నిన్న మీరు చూశారు ఎలక్షన్ మేనిఫెస్టో, నేను సూపర్ 6 ఇచ్చా, ఇతను ఇచ్చింది అట్టర్ ఫ్లాప్. అవునా కాదా? ఏమన్నా ఉందా దాంట్లో?
నేను చెప్పా మా ఆడబిడ్డలకి, నేను వస్తానే మొదటి నెల నుంచి ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు మీ అకౌంట్కి వచ్చేస్తాయి. నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 మీ అకౌంట్కి పంపించే బాధ్యత నాది. 2, ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఎన్నికల ముందు ఏం చెప్పావు? అందరికి ఇస్తానని చెప్పావా లేదా? ఇచ్చావా ఈరోజు మీరు? అంటే ఒక ఆడబిడ్డ, ఒక తండ్రి, 2 పిల్లలుంటే చదివించాలంటే ఎవరిని చదివించాలనో తెలియక సందిగ్ధం. వాళ్ళకు కూడా మనసుంది. మనసుండే వ్యక్తి 2 పిల్లల్ని సమానంగా చూసుకుంటారు తప్ప 2 పిల్లల్ని డిఫరెన్షియేట్ చేయలేరు. అందుకే నేను ఆలోచించాను, ఏ తల్లి తండ్రికి కూడా మేము తప్పు చేశామని ఆలోచన రాకూడదు. ప్రతి ఒక్కరిని చదివించే బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. మీకు పూర్తిగా 15,000, 3 ఉంటే 45,000 ఇస్తా, 4 ఉంటే 60,000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మన పిల్లలు మన ఆస్తి. అలాంటి పిల్లలకు చదువు చెప్పిస్తే, ఇప్పుడు నేను వస్తా ఉంటే చూశాను, అందరూ సెల్ ఫోన్లు పట్టుకుని సెల్ఫీల కోసం అందరూ కూడా తీసుకునే పరిస్థితి వచ్చారు. ఆడబిడ్డలు, పిల్లలు కూడా. అంటే టెక్నాలజీ మారిపోయింది. 25 ఏళ్ల కింద నేను సెల్ఫీ అంటే, లేకుంటే ఆ రోజు సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. సెల్ఫీ కూడు పెడుతుందా, అన్నం పెడుతుందా అన్నారు, అర్థం కాని వాళ్ళు. ఆ యొక్క టెక్నాలజీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి చేరిపోయింది. పేదవాళ్ళు ధనికులను లేదు, అందరూ కూడా దీన్ని ఉపయోగించే పరిస్థితి వచ్చారు. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాను, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, మళ్లీ సుపరిపాలనతో ధరలు తగ్గిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతవరకు 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. ఇంకొక పక్క ఆర్టీసీలో దర్జాగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సిటీ బస్సులు ఎక్కండి. మీరు షాపింగ్ పోవాలన్నా, పని చేసి రావాలన్నా, అమ్మగారింటికి తల్లింటికి పోవాలన్నా అన్ని కూడా మేము చూసుకుంటా. నేను మంచి డ్రైవర్ని, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. పరిపాలన తెలిసిన డ్రైవర్ని. డ్రైవింగ్ కూడా మామూలుగా ఉండదు, సేఫ్ గా ఉంటాది. నేను అడుగుతున్న ఒక విషయం, 5 ఏళ్లకు మునుపు నేను పరిపాలించాను. ఆ రోజు సంపద సృష్టించాను. నేను సంపద సృష్టిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి బటన్ నొక్కడం మొదలు పెట్టాడు. బటన్ నొక్కాడు, అది ముందు బటన్ నొక్కాడు, డబ్బులు వచ్చాయి. ఎందుకు? సంపాదించింది నేను, సంపద సృష్టించా, ఆదాయం పెంచా. బటన్ నొక్కుంటా పోయాడు. బటన్ నొక్కాడు, బాగానే ఉంది. సంపద సృష్టించావా 5 ఏళ్లు? ఆదాయాన్ని పెంచావా 5 ఏళ్లు? పోలవరం పోయింది, అమరావతి విధ్వంసం అయిపోయింది, పరిశ్రమలు పారిపోయినాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఎక్కడి నుంచి వస్తాయని నేను మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీ పిల్లలు గంజాయి తాగాల రేపు? ఏంటి వాళ్ళ భవిష్యత్తు? ఈ పిల్లల కోసం నేను కష్టపడితే ప్రపంచం మొత్తం కంపెనీలు తెస్తే ఈరోజు నీ వల్ల కంపెనీలు పరారైపోయే పరిస్థితి వచ్చింది తమ్ముళ్ళు. అది నా బాధ. నిన్న మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, రిజర్వాయర్లో నీళ్లుంటే కాలువలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రెజరీలో డబ్బులు లేదు. ఏదైతే బటన్ నొక్కుతున్నాడో ఒట్టొట్టే బటను. నేను ఒక మాట అన్నాను, నీ బటన్ నొక్కడానికి నువ్వు కావాలన్నా, మా ఆడబిడ్డ గాని ముసలమ్మ కూడా సరిపోతుంది బటన్ నొక్కడానికి. అవునా కాదా? నాయకుడంటే ఉద్యోగాలు రావాలి, నాయకుడంటే కంపెనీలు రావాలి, నాయకుడంటే ఇళ్లు కట్టాలి, సంపాదన పెంచాలి. సంపాదన పెంచేవాడే నాయకుడు, సంపద సృష్టించేవాడే నాయకుడు, ఆదాయాన్ని పెంచేవాడే నాయకుడు.
మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడే నాయకుడు. అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లు నాటకాలు ఆడేసి ఈరోజు మొత్తం నాశనం చేసి ఒట్టొట్టి మాటలతో మన వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ ప్రజల కోసం తప్ప ఇంకోటి కాదు, నా స్వార్థం కోసం కాదు. నేను చూడని అధికారం లేదు. కేంద్రం నుంచి నిధులు కావాలి, కేంద్రం నుంచి పనులు కావాలి. ఆ పనులు కావాలంటే మనం కూడా మీకు మంచి జరగాలంటే 3 పార్టీలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఈ పొత్తు వల్ల మీ ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. ఈ పొత్తు వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరినీ కోరుతున్నా. తెలుగు గడ్డపై నుండే ప్రతి ఒక్క కుటుంబం నా సొంత కుటుంబం. ఎవ్వరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆలోచించేది బిడ్డల్లో ఎవరైనా ప్రయోజకులు లేకపోయినా, వెనకబడినా, లేకుంటే అంగవైకల్యం ఉన్నా వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. నా ఉద్దేశం కూడా అదే. నా జీవితం ఈ పేదవాళ్ళకు అంకితం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డబ్బులుండే వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ పేదవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. సంపాదిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పాను 4 కార్యక్రమాల మహాశక్తి కింద ఇచ్చాను. ఈ 4 కార్యక్రమాలే కాకుండా డాకువా సంఘాల ద్వారా 10 లక్షల రూపాయలు రుణం ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి ఈరోజు చేతులెత్తేశాడు. ఎవరైనా సరే 5 ఏళ్ల కంటే ముందు మీ జీవితాలు బాగుండాలని ఈరోజు కోరుకుంటారా లేదా? ఇప్పటి నుంచి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ బాగుండాలా లేదని కోరుకుంటారా లేదా మీరు? ఇప్పుడు ఏం చేశాడు? 5 ఏళ్ల మునుపు నేను ఇచ్చినటువంటి డబ్బులు పంచేసి బటన్లు నొక్కేసి ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాడు ఆదాయం లేక. మళ్ళీ 5 ఏళ్ళు అయితే మనందరికి చెప్పిస్తాడు చేతికి అడక్క తినడానికి. ఆ పరిస్థితి మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు ఆత్మగౌరవం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కష్టపడే మనస్తత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన ఒకటి, చేప ఇవ్వాలి తినడానికి. అదే సమయంలో చేప ఇస్తూనే చేపల పట్టడం కూడా నేర్పించి ప్రయోజకులు చేయాలి, మీ ఆదాయాన్ని పెంచాలి. అదే నా విధానం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే నేను ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నా మీ అందరికీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఆజ్ యాత్రకి నేనున్నప్పుడు హజ్ యాత్రకి నేనే డబ్బులు ఇచ్చాను. ఒకప్పుడు నేనే హజ్ హౌస్ కట్టా. ఫస్ట్ టైం హజ్ యాత్రకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేపించింది నేనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ అందరికీ హజ్ యాత్రకు పోయే ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తాం. దానికి ఏర్పాట్లు చేస్తాం. దీనివల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు పోయొచ్చే అవకాశం వస్తుంది. మీ బాగోగులు కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ విశ్వాసాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ మనోభావాలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒకటే కోరుతున్నాను, నేను పనిచేసేది నా కోసరం కాదు, ఈ పిల్లల కోసరం, మీ కోసరం. ఈ రోజుండే పిల్లలు, రేపు పుట్టబోయే పిల్లలు, ప్రజల కోసం నేను పనిచేస్తున్నా. మీ జీవన ప్రమాణాలు పెంచాలనేది నా ఆలోచన. భారతదేశంలో సంపద వస్తూ ఉంది. ఆ సంపద కొంతమందికే పరిమితం అవుతా ఉంది. అట్లా కాకుండా ఆ సంపద పేదవాళ్ళకు వచ్చేట్టుగా చేయగలిగితే దానివల్ల లాభం ఉంటుంది. అదే చేస్తా. మీకు నా మీద విశ్వాసం పెట్టుకొని
మీరు చేయండి. తప్పకుండా చేసి చూపించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తూ నేను ఒకటే ఆలోచించాను. ఏమమ్మా మీరెవరిని అడిగారా దుల్హాన్ ఇమ్మని? నేనే ఇచ్చా, దుల్హాన్ ఇచ్చా. ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని, నా ఆడబిడ్డల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని 50,000 రూపాయలు నేను ఆ రోజు పెళ్లి పీటల మీద ఉంటే ముందుగానే మీకు పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మామూలుగా 1-2 కాదు, దగ్గర 136,000 కోట్లు పెట్టి 35,000 మందికి పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనుంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇచ్చాడా ఇతను? అన్నీ కూడా ఒకటి కాదు, చాలా అన్యాయం జరిగింది, చాలా దౌర్భాగ్యం. అన్నీ ఏదేమైనా మళ్ళా మంచి రోజులు వస్తాయి, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు కొంతమంది మీలో ఒక 5-6 మంది క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వాళ్ళకి మైక్ ఇమ్మని చెప్పి కోరుకుంటూ, మీరు అడిగిన దానికి కూడా సమయం తక్కువ ఉంది, బ్రీఫ్గా అడగాలి. బ్రీఫ్గా అడిగితే నేను సమాధానం చెప్పి మళ్ళా నేను మంత్రాలయం వెళ్ళాలి. ఇక్కడ నుంచి కర్నూలు జిల్లాలో మంత్రాలయం, అక్కడి నుంచి కర్నూలు పక్కన కొడమూరు కూడా వెళ్ళాలి. ఓకే, ఒక ఎన్నికల సమయం కాబట్టి ఎవరు మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా పేరు రియాజ్ సార్. నేను ముస్లిం సొన్నకారును సార్. గత 2019లో మన అజీజ్ భాయ్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా ప్రోగ్రాంకి 5,000 మంది సొన్నకారులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మేమంతా వచ్చాం సార్ అక్కడికి. ఆ ప్రోగ్రాంలో మీరు మా మీద దయతలిచి 10 కోట్ల రూపాయలు తక్షణ సాయం కింద మంజూరు చేస్తామని చెప్పి చేశారు సార్. దాని తర్వాత ఆ ఫైల్ అట్టాగి ఆగిపోయింది సార్. కాబట్టి దయచేసి మన ప్రభుత్వం రాగానే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. తప్పకుండా మా స్వర్ణకారులు కూడా ముస్లింస్ లో చాలా మంది ఉన్నారు. తప్పకుండా ఆ ఫైలే కాదు, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి స్వర్ణకారులను ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేద్దాం. 10 కోట్లు శాంక్షన్ చేశాం, అది అమలు చేస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం. థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పమ్మా. గత టీడీపీ ప్రభుత్వంలో మీరు అమలు పరిచిన దుల్హన్ స్కీమ్ ద్వారా ఇక్కడున్న ఎంతో మంది మైనారిటీ ముస్లింలకి చాలా సహాయం అందింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి మైనారిటీ ముస్లింలను మోసం చేస్తున్నారు. మీరు అధికారానికి వచ్చిన తర్వాత ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ప్రతి ఒక్క ముస్లింకి, అర్హులైన మైనారిటీ ముస్లింలకి దుల్హన్ స్కీమ్ అందించాలని కోరుతున్నాం. ఇక్కడ ఎవరైనా దుల్హాన్ వల్ల లాభం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దుల్హాన్ వల్ల లాభం పొందిన వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఈ పాత గవర్నమెంట్లో ఇచ్చింది. ఓకే, ఇప్పుడే ఆడబిడ్డ చెప్పినట్టు నేను ఆ రోజు దుల్హాన్ పెట్టాను. ఎలాంటి నిబంధనలు లేవు, పేదవాళ్ళందరూ దానికి అర్హులు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు మీరు చూస్తే 10వ తరగతి పాస్ కావాలి. 10వ తరగతి పాస్ కాకపోతే పెళ్లి కాకూడదు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. అందుకని రెండోది కూడా ఈ రాష్ట్రంలోనే ఉండాలి. భార్యాభర్త ఇద్దరు పక్క రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటే మళ్ళా వాళ్ళకి ఆ డబ్బులు రాదు. ఇలాంటి తప్పుడు నిబంధనలు పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికి దుల్హాన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సార్ నమస్తే సార్, నా పేరు ఆయిషా. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. నాకు లైఫ్లో ముందుకెళ్ళాలి, ఏదన్నా చేయాలి అనే ధైర్యం ఉంది. నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు, కానీ మాకు ఆర్థిక స్తోమత లేదు సార్. మన ప్రభుత్వం గెలిచాక నాలాంటి మైనార్టీ మహిళలకు చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మీరు ఆర్థికంగా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. జై తెలుగుదేశం. నీ పేరేంటమ్మా? ఆయిషా సార్. ఆయిషా. ఆయిషా గారిని చూశారు.
ఏం చదువుతున్నాం మరి ఇప్పుడు? నేను ఇంటర్మీడియట్ అయింది సార్. ఇప్పుడు హౌస్ వైఫ్. నేను నా భర్తకి నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. మేము భర్తలకి మా వంతు మా సాయం చేయాలనుకుంటున్నాము. కానీ మాకు ఆర్థిక స్తోమత సరిపోక మేము ఈరోజు ఒంటరిగా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగా బతికాం సార్. అదేవిధంగా మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చాక మీరు మాలాంటి మైనార్టీ మహిళలకు ఒక చిన్న పరిశ్రమలు మాకు ఆర్థిక స్తోమత కలిగిస్తే మేము చేసుకొని మా భర్తలకు మా వంతు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మీ వల్ల మేము బయటకు వచ్చాం సార్. ఇప్పుడు ఆయేషా చెప్పినట్టు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆడబిడ్డైనా మగబిడ్డైనా చదువు చాలా ముఖ్యం. ఆడబిడ్డల్ని చదివించాలి అనుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు ఆడబిడ్డలు బాగా చదువుకునే పరిస్థితి వచ్చారు. ముస్లింల్లో కూడా ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే బాగా చదువుకుంటున్నారు. ఆ అమ్మాయి అడిగినప్పుడు, ఆయేషా అడిగినప్పుడు ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు దేశంలో కులాల వారిగా సెన్సస్ తీస్తున్నారు, రిలీజియన్ వారిగా సెన్సస్ తీస్తున్నారు. కానీ స్కిల్ సెన్సస్ లేదు, అంటే నైపుణ్యం వారిగా సెన్సస్ తీయడం లేదు. నేను ఆలోచించేది నైపుణ్యాల సెన్సస్ కూడా జరగాలి. ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి చూడాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఇంటర్మీడియట్ చదివింది, మధ్యలో ఆపేసింది, ఆర్థిక స్తోమత లేదు. ఆ అమ్మాయిని చదివించాలి, చదువుకోవాలని కోరుకుంది. తప్పకుండా ఆ అమ్మాయిని చదివించడమే కాకుండా అవసరమైతే స్కిల్ కూడా డెవలప్ చేసి ఆ అమ్మాయి కోరుకున్న ఉద్యోగం లేకపోతే అనుకున్న పరిశ్రమలు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. రెండు కూడా, ఒకటి ఉద్యోగం అన్నా చేయాలి, లేకపోతే 10 మందికి ఉద్యోగాలను ఇవ్వాలి. ఈ రెండు మనకు సాధ్యం. అందులో ముస్లిం సోదరులకి సోదరిమణులకి ఈ అవకాశం చేసే బాధ్యత నాది. అది క్రియేట్ చేస్తాను. ఈరోజు మన వాళ్ళు అమెరికాకి వెళ్ళారు, 100 కంపెనీలు పెడుతున్నారు. అది నేను చూపించిన దారి. ఇక్కడుండే నెల్లూరులో ఉండే మీరు, ఇక్కడే పోర్ట్ ఉంది, నేను పక్కనే ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నాను. నేషనల్ హైవేస్ వచ్చాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే ఎక్కడికి కావాలంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం తీసుకొచ్చి ఇలాంటి పిల్లలకి ఏదో ఒక ఆశ, ఒక కోరిక, నేను కూడా పెద్ద ఎత్తున పైకి రావాలని కోరికలు ఉంటాయి. ఎవ్రీబడి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పుట్టుకతో చిన్నవాళ్ళుగానే పుడతారు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, సాధారణ కుటుంబం. కడాన స్కూలుకు పోయేటప్పుడు చెప్పులు కూడా లేకుండా తిరిగినటువంటి కుటుంబం. అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన మీరు చూస్తే ఒక సైంటిస్ట్ అయ్యాడు, భారతరత్న అవార్డు వచ్చింది. కడాన దేశమే గౌరవించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పెడితే ప్రపంచంలోనే బెస్ట్ ప్రెసిడెంట్లుగా చలామణిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఇలాంటి పిల్లలకు అలాంటి కోరికలు ఉంటాయి. తప్పకుండా జయప్రదం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడే గర్ల్స్ కాలేజ్ కూడా పెట్టాం. అవసరమైతే మైనారిటీ సోదరమణులకి ఎన్ని కాలేజీలు కావాలంటే పెట్టి మీరు ఏ చదువుకోవాలన్నా చదివించే బాధ్యత కూడా తీసుకుంటాం. నమస్తే సార్. చెప్పమ్మా. సార్, నేను వాలంటీర్ గా జాబ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వంలో నాకు 5,000 వేతనం ఇస్తున్నారు. మొన్న మీరు ఉగాదికి 10,000 ఇస్తారని హామీ ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఉత్సాహంగా ఉంది. మీ ప్రభుత్వంలో నేను వర్క్ చేయాలని చాలా ఆశగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నీ పేరేంటమ్మా? మెహతాజ్ సార్. మెహతాజ్ నువ్వు చెప్పమ్మా, ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ చదువుకున్నా సార్. ఇంటర్ చదువుకున్నావు. నీకు ఒక ఆలోచన ఉంది కదమ్మా, నువ్వు 5,000 కావాలనుకున్నావా, జీవితంలో పైకి రావాలనుకుంటున్నావా? నాకు జీతం పెరగాలని ఆశపడ్డాను సార్. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు, వాలంటీర్లుగా పెట్టి 5,000 ఇచ్చి మోసం చేసే పరిస్థితి వస్తే కాదు, ఇలాంటి పిల్లలందరినీ బాగా చదివించి ఇంకా పైకి తీసుకురావాలని నేను వాలంటీర్స్ అందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు ఆన్ రోడ్ ఇవ్వడానికి నిర్ణయించాను. ఆ తర్వాత నేను ఒకటి ఆలోచించాను, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది, పని చేసుకుంటూనే స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తాను, లేకపోతే డిగ్రీ చేయిస్తాను. చేయించి 10,000 సంపాదించే అమ్మాయిలు 1,00,000 రూపాయలు సంపాదించడానికి మార్గం చూపించే బాధ్యత నాదని
ఆ ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. నిరంతరం మనం అందరం ఎదగాలి, నిరంతరం పైకి రావాలి. ఇది సాధ్యం. అలాంటి పనులు చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మిగతా తప్పకుండా న్యాయం చేస్తానమ్మా. థ్యాంక్ యూ. అస్సలాం వాలేకుం సభకు. నా పేరు షాజియా. నేను పీజీ ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుతున్నాను. ఏమ్మా? నా పేరు షాజియా. నేను పీజీ ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుతున్నాను. సార్, మీకు ముందుగా చాలా ధన్యవాదాలు. మన ఆంధ్రప్రదేశ్ ఆడపిడ్డలకు మీరు ప్రవేశపెట్టిన కలలకు రెక్కలు అనే అది అద్భుతమైన పథకం. ఆ పథకం ద్వారా నేను నాకు ఎంతో ఇష్టమైన వీడియో ఎడిటింగ్ కోర్సుని రిజిస్టర్ చేసుకున్నాను. అలాంటి కోర్సులను చేయాలని నాలాంటి ఎంతో మంది ఆడపిల్లలు కలలు కంటున్నారు. వాళ్ళ కలలు ఇలాగా నెరవేరుతున్నాయని నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మాలాంటి చదువుకున్న ఆడపిల్లల కలలను బాధ్యతను మీరు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మొదటిగా నా ఓటును నమోదు చేసుకున్నాను. నా మొదటి ఓటును మీకే వేయాలని నిర్ణయించుకున్నాను. మిమ్మల్ని సీఎంగా చూడాలన్నదే మా అందరి కోరిక. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక్క సెకండ్. ఆ అమ్మాయి ఆలోచన చూశారు, బాగా చదువుకుంటా ఉంది. కానీ ఒక కోరిక, ప్లీజ్, ఒక కోరిక ఉంది. ఆ కోరిక జీవితంలో పైకి రావాలనే కోరిక. అందుకే నేను కళలకు రెక్కలనే కార్యక్రమం ఇచ్చాను. అలాంటి పిల్లలు రేపు రాబోయే రోజుల్లో ఏ కోర్సు చేయాలన్నా, ఎంత ఖర్చు అయినా, ఏ యూనివర్సిటీ అయినా, ప్రపంచంలో ఎక్కడైనా సరే చదువుకునే ఏర్పాట్లు చేస్తున్నాను. ఆ అమ్మాయికి రుణాలు వస్తాయి. వడ్డీ లేని రుణం పూర్తిగా ఇప్పించే బాధ్యత నాది. ఆ అమ్మాయి డబ్బులు సంపాదించిన తర్వాత తిరిగి ఆ రుణం కట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేసి ఆ అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సార్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సర్టిఫికేట్ మీద మీ సైన్ కావాలి. తప్పకుండా మన పైకి రమ్మ. అదే మాదిరిగా మీరు ఒకసారి చూస్తే ఏంటిది, ఏదైతే మనం ఉన్నప్పుడు ముస్లింల కోసం గురుకుల పాఠశాల 90% కంప్లీట్ చేశాం. 10% మిగిలింది. వచ్చిన 6 నెలల్లో పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఇప్పుడే జర్నలిస్ట్ ఉన్నారు, కూడా ఇంటి జాగాలు కూడా లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాను. తప్పకుండా మీకు ఇంటి జాగాలు ఇవ్వడమే కాదు, ఇళ్లు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సహాయం శాంక్షన్ చేసే బాధ్యత తీసుకుంటాం. ప్లీజ్ 1 minute. ఏ తమ్ముడు, హలో రమ్మా సార్. Okay, I wish all the best. Any help will be done. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. ఓకే బ్రదర్, అందరికీ ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి. అటు తిరిగి తీసుకోండి, అటు తిరిగి తీసుకోండి, అటు తిరిగి తీసుకోవాలి. ఓకే బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే మళ్ళా మనకు టైం తక్కువ ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇక్కడికి వచ్చినప్పుడు 3 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి నారాయణ,
ఎమ్మెల్యే నెల్లూరుగా అందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. 2 నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి, అందరూ కూడా శ్రీధర్ రెడ్డి కోటేసి గెలిపించవలసిందిగా మరొకసారి కోరుతూ అక్కడ కూడా సైకిల్ గుర్తే. 3 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక సేవాభావం ఉండే వ్యక్తి, ఆయనకు కూడా పార్లమెంటుకు సైకిల్ గుర్తు కోటేయాలని కోరుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మా ఓట్లన్నీ వేస్తామని మీరందరూ కూడా సంసిద్ధత తెలియజేయాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.